హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. పవర్ అంటే అధికారం ఈ దునియా మొత్తంలో ఒక అల్టిమేట్ అడిక్షన్. మందు, మగువ, సిగరెట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎట్లాంటి అడిక్షన్ అయినా పవర్ ముందు దిగదుడిపోయి ఒక్కసారి పవర్లోకి వచ్చారంటే పులి మీద స్వారీలాగే వన్స్ దిగిపోయారనుకో ఇక మొగుడు వదిలేసిన పెళ్ళంలాగా ట్రీట్ చేస్తారనమాట. సో పవర్కుండే ప్రయారిటీ అది. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే డిసెంబర్ 3కు ముందు తెలంగాణ ఎన్నికల్లో ఇష్టారాజ్యంగా రాజ్యం వెళ్ళిన కల్వకుంట్ల కుటుంబానికి ఈరోజు దిక్కుమొక్కు లేని పరిస్థితి ఏర్పడింది. జస్ట్ 100 రోజుల్లోనే నియంత కేసీఆర్ అనుకునే స్టేజ్ నుంచి, అంటే ఒక స్టార్ వాల్ట్ శిఖరం సమానం అనుకున్న వ్యక్తి పార్టీ పరిస్థితి ఈరోజు నేలగరిచిన దుస్థితి. దీనికి కారణం ఏంటంటే నిన్న కడియం కావ్య వరంగల్ ఎంపీ టికెట్ తీసుకున్న వెంటనే ఆమె అంటే జస్ట్ 2-3 రోజుల వ్యవధిలోనే తన నిర్ణయాన్ని మార్చుకొని బీఆర్ఎస్లో కొనసాగలేను, బీఆర్ఎస్ విధానాలను ఎండగడుతూ తాను రాసిన బహిరంగ లేఖ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకసారి ఆమె ఏం రాసిందన్న చదువుదాం. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి బారాస అధ్యక్షులు హైదరాబాద్ ఆర్య మే 13, 2024 నాడు జరిగే లోక్సభ ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం నుండి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన మీకు ధన్యవాదములు. గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారాలు మరియు లిక్కర్ స్కామ్ లాంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడం పార్టీకి మరింత నష్టం చేస్తోంది. ఈ పరిస్థితులలో నేను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నాను. గౌరవ కేసీఆర్ గారు మరియు పార్టీ నాయకత్వం, బారాస కార్యకర్తలు నన్ను మన్నించవలసిందిగా కోరుతున్నాను. కడియం కావ్య అని చెప్పి నిన్న నైట్ రాసిన లేఖ. జస్ట్ అంటే ఈమె లేఖ సోషల్ మీడియాలో పెట్టగానే ఒక్కసారిగా కల్లోలం రేగిందనమాట. ఆమె చెప్పిన పాయింట్స్ ఏంటంటే మీడియాలో వస్తున్న అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారాలు మరియు లిక్కర్ స్కామ్ లాంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. వాస్తవానికి ఒక క్యాండిడేట్ కానీ, ఒక కార్యకర్త కానీ, ఒక లీడర్ కానీ పార్టీ మారాలంటే రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. ఒక ఎంపీ క్యాండిడేట్ అభ్యర్థి అయ్యి ఉండి ఈ కారణాలను ఆమె చూపించడం నిజంగా అంటే ఆ పార్టీ దుస్థితిని కళ్ళకు కడుతుందనమాట. గతంలో ఇదే కేసీఆర్ అంటే అధికారం పోయిన వెంటనే మళ్ళా అంటే పవర్లోకి రావాలంటే ఏం చేయాలి, ఈ 5 ఏళ్ల పాటు పార్టీని కాపాడుకోవడానికి ఏం చేయాలన్న కసరత్తులో భాగంగా చాలామంది ఎంపీ అభ్యర్థులను, క్యాండిడేట్లను సెలెక్ట్ చేసుకొని డబ్బు మేమే ఖర్చు పెడతాం, ప్రచారం మేమే చేయిస్తాం, మీరు జస్ట్ నిలబడండి అని చెప్పి దేబిరించే స్థాయికి ఆయన పార్టీ దిగజారింది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా ఇంచుమించు 6 మంది ఎంపీ అభ్యర్థులు, సిట్టింగ్ ఎంపీలు పార్టీలు మారడం ఆ పార్టీ దుస్థితిని కళ్ళకు కట్టిందనమాట. ఇకపోతే ఈ 100 రోజుల్లో జరిగిన పరిణామాల్లో భాగంగా కీలకమైన దశ ఏంటంటే కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తిహార్ జైలుకి వెళ్ళడం, తర్వాత కేటీ రామారావు రకరకాలుగా అంటే తన ఫ్రస్ట్రేషన్ను బయటపెట్టుకోవడం, యూట్యూబ్ ఛానళ్ళ మీద పడి ఏడవడం, తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇవన్నీ వెలుగులోకి రావడం, ధరణి కుంభకోణాలు ఇవన్నీ కూడా వెలుగులోకి రావడం, అంటే వ్యవస్థను ఎంత కుల్లబొడిచారో ఈ 4 పవర్ సెంటర్స్ కలిసి తెలంగాణను ఏ స్థాయికి దిగజార్చారో కళ్ళకు గడతా వచ్చిందనమాట. సో ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థులు కానీ, పార్టీ కీలక నేతలు కానీ ఎవ్వరు కూడా కల్వకుంట్ల ఆ గడీల వైపు చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. సో అందుకే ఈ టైటిల్ పెట్టినాం, దొర గడీలు బద్దలు లేవటానికి ఇక ఉద్యమము లేదు, 100 రోజుల్లోనే పాతాళానికి బీఆర్ఎస్ అని. వాస్తవానికి ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉద్యమం కూడా లేదు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారే ఒకనొక సందర్భంలో అన్నారనమాట, రాజకీయ పునరేకీకరణ, ఆయన తీసుకొచ్చిన కొత్త స్లోగన్. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టేందుకు 26 మంది ఎమ్మెల్యేలో 16 మంది ఎమ్మెల్యేలను చీల్చి టీఆర్ఎస్ను లేకుండా చేసిండు కదా, మేము ఎందుకు చేయకూడదని చెప్పి ఆయన రాజకీయ పునరేకీకరణ అనే ఒక కొత్త సూత్రాన్ని తెలంగాణ ప్రజల మీద రుద్దిండు. ఆ క్రమంలోనే తొలి దశలో అంటే ఫస్ట్ టర్ములో టీడీపీని భూస్థాపితం చేసిండు. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ను విలీనం చేసుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే వాపును చూసి బల్బులాగా ఫీల్ అయిపోయారు అనమాట. కానీ తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఈరోజు నేల చూపులు చూడాల్సిన పరిస్థితి ఆ పార్టీకి ఏర్పడింది అనమాట. వాస్తవానికి కేసీఆర్కి అంటే ఎంతో విశ్వసనీయత ఉండే తెలంగాణ ప్రజల్లో, తెలంగాణ రాదనుకున్న తెలంగాణను తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ గురించి అణువు తెలిసిన వ్యక్తిగా రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత ఆయన మీదనే ఉందని చెప్పి యావత్ తెలంగాణ సమాజం నమ్మింది. కానీ 10 ఏళ్ల అధికార యావలో కేవలం తన కుటుంబ సభ్యులకు మాత్రమే తెలంగాణ సంపదను మొత్తం దోచిపెట్టిందన్న కుట్ర ఏదైతే ఉందో అది ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో తెలంగాణ ప్రజలు ఈసడించుకొని వాత పెట్టిరన్నమాట.
వాస్తవానికి పవర్ షేరింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఎందుకు జరుగుతుందంటే ఒక నాయకుడి మీద నమ్మకం కోల్పోయినప్పుడు, ఒక పార్టీ మీద అసహ్యం కలిగినప్పుడు మాత్రమే మార్పు కోరుకుంటారు జనాలు. 2004లో చంద్రబాబు సర్కార్ మీద అదే అసహ్యంతో వైఎస్ రాజశేఖర రెడ్డికి అధికారం కట్టబెట్టారు. 2014లో కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా చీదరించుకొని మోడీ సర్కార్కు బాటలేశారు. 2019లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తీసుకుంటే చంద్రబాబును ఇక నీ సేవలు చాలా అని చెప్పి ఆయనను నేలకేసి కొట్టారు. ఇవన్నీ అంటే చరిత్ర. ఒక నాయకుడి మీద, ఒక పార్టీ మీద జనానికి ఎక్కడ లేని ఏవగింపు, తీవ్రమైన అసహ్యం కలిగితే తప్ప మార్పు అంత ఈజీగా రాదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం అయినా నెలకొల్పిన తర్వాత 10 సంవత్సరాల పాటు అధికారం కట్టబెట్టడం తెలుగు ప్రజలకున్న ఆనవాయితీ. కానీ దీన్ని వీళ్ళు సొంత ప్రయోజనాలకు, స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవడమే విధి విచిత్రం అన్నమాట. సో ఇక చెప్పడానికి ఏం లేదు. కేటీ రామారావు ఒక ట్వీట్ పెట్టిండు, అది కూడా సంచలనంగా మారింది. శూన్యం నుండి సునామీ సృష్టించి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీశాలి మన కేసీఆర్. ఒక్కడిగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటినీ ఛేదించిన ధీరత్వం కేసీఆర్. అలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బతీయాలనుకునే రాజకీయ బీహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు. ప్రజా ఆశీర్వాదం మద్దతుతో 14 ఏళ్లు పోరాడి ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి తెచ్చుకున్న తెలంగాణ దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. నికార్సైన కొత్త తరం నాయకత్వం తయారు చేస్తాం, పోరాట పంతాలో కదం తొక్కుదాం, జై తెలంగాణ, జై కేసీఆర్ అని ఈయన ట్వీట్ చేసిన అనమాట. దీని మీద కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉద్యమానికి ద్రోహం చేసిందే వీళ్ళు. ఉద్యమ పార్టీని పేరు మార్చి దాన్ని ఒక శంకరగిరి మఠంగా, ఆహోబిల మఠంగా మార్చిందే వీళ్ళ నాయన. సో ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ వాదం లేదు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి లేదు, ఎంతసేపు అభివృద్ధి కోణం మాత్రమే కనిపిస్తుంది. జనం కూడా రియలైజ్ అయ్యింది అనమాట. అంటే వాదం ముసుగులో రాష్ట్రాన్ని దోపిడీ చేసిన దొంగలుగా వీళ్ళని ట్రీట్ చేస్తున్న నేపథ్యంలో ఇక కాపాడుకోవడానికి ఉద్యమ జవసత్వాలు కూడా లేకపోవడం ఇప్పుడు వీళ్ళ దీనస్థితిని కళ్ళకు కడుతుంది. ఇకపోతే వీళ్ళు ఎత్తుకున్న నాయకులు కూడా ఎట్లాంటి వాళ్ళంటే, రాత్రి 8:30కు చెప్పిండు, నువ్వు 25 నాడు మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నావు అని చెప్పిండు. ఏం ప్రమాణ స్వీకారం చేయడం అంటే ఇక కారణాలు చెప్పిండు, ఇట్లా ఉంది, పరిస్థితి బాగాలేదు, కొన్ని ఆరోపణలు వచ్చినాయి, కొన్ని వాస్తవాలు ఇట్లా ఉన్నాయి, మీరు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఎవరికి చెప్పుతారు. సో ఒక నాయకుడు అనేవాడు తయారు చేసుకుంటాడు నాయకత్వాన్ని. కానీ కేసీఆర్ మాత్రం అరువు తెచ్చుకున్నాడు, అద్దెకు తీసుకొచ్చుకున్నాడు అనమాట నేతలందరినీ. ఒక తలసాని శ్రీనివాస్ యాదవ్ను, ఒక ఎర్రబెల్లి దయాకర్ రావును, ఒక కడియం శ్రీహరిని ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం 38, 39 మంది, 40 మంది దాకా వివిధ పార్టీల నుంచి చేర్చుకుని అదే తన బలమని తెలంగాణ ప్రజల్ని మభ్యపెడతా వచ్చిండు. దానికి ఆయన పెట్టిన పేరే రాజకీయ పునరేకీకరణ. సో ఇప్పుడు అదే రాజకీయ అంటే ఏదైతే ఒక సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది కదా, కత్తి పట్టినోడు కత్తికే బలవుతాడు అన్నట్టు, ఆయన చేసిన రాజకీయ పునరేకీకరణ ప్రయోగమే ఈరోజు ఆయనకు తిరగమోద పెట్టేస్తుంది అనమాట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలో ఉన్నోడు ఎవడైనా అధికారం కోసం, అధికారం వైపు అడుగులేస్తాడు తప్ప దాంట్లో వ్యక్తిగత ప్రయోజనాలు, సమాజం ప్రయోజనాలు ఏముంటాయి? ఇప్పటికిప్పుడు వీళ్ళందరూ పార్టీ మారాల్సిన అవసరం కూడా ఏముంటుంది? అసలు చేర్చుకునే కాంగ్రెస్ పార్టీ అయినా దూరదృష్టితో ఆలోచిస్తుందా? అంటే ఇవేం లేవు. రాజకీయాల్లో కేవలం వ్యక్తిగత ప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి అని నిరూపించిన ఘటనలే ఇవన్నీ. సో ఏ కేసీఆర్ అయితే తెలంగాణ తెచ్చిండో అదే కేసీఆర్ తెలంగాణకు దక్కాల్సిన ప్రయోజనాలు, నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో సాధించిన రాష్ట్రాన్ని కేవలం ఒకటే కుటుంబానికి, ఒక కులానికి కట్టబెట్టే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు ఆ ప్రయత్నమే తెలంగాణ ప్రజలు రియలైజ్ అయ్యి ఆయనకే వాతలు పెట్టే పరిస్థితి నెలకొంది. సో ఇది తెలంగాణలో జరిగిన వ్యవహారం. వాస్తవానికి పక్క రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటే ఆయన ఎవరి మీద ఆధారపడలే. తన తండ్రికి ఆత్మలా వ్యవహరించిన కేవీపీని కానీ, ఇంటలెక్చువల్గా మేధావిగా గుర్తింపు పొందిన ఉండవేల అరుణ్ కుమార్ లాంటి వాళ్ళని కానీ, తన తండ్రికి సేవలు చేసిన సూర్యుడిని కానీ ఇట్లా ఎవరిని నమ్ముకోలే. కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకున్నాడు. 10 ఏళ్ల వ్యవహారంలో ఈరోజు ఒక సుప్రీం లీడర్గా, పొలిటికల్ రాక్ స్టార్గా, పొలిటికల్ మాన్స్టార్గా తయారైపోయింది. అట్లాంటి ప్రయత్నమే ఈయన చేసుకుని ఉంటే ఈరోజు కథ ఇంకొక లాగుంటుండే. ముఖ్యంగా తెలంగాణ సోల్ను మిస్ అయ్యి, తెలంగాణ ఆత్మను మిస్ అయ్యి, ఏదో మాయా మశ్చింద్ర బూచీలాగా చూపించి అభివృద్ధిని ఇదే అభివృద్ధి అని చూపించడం ఆయన చేసిన అతిపెద్ద నేరం, తప్పు. కూలిపోయే కాళేశ్వరం కట్టడాలు, ఫ్లైఓవర్లు, చెరువుల్లో కట్టిన కలెక్టరేట్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యం అని చెప్పి అంటుంటారు అన్నమాట. ఇప్పుడు కంపేర్ టు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే విద్యా వైద్య రంగాలని కేవలం
3.5 ఏళ్ల వ్యవధిలోనే 3 ఏళ్ల వ్యవధిలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా తీర్చిదిద్దిండు, ఏ రకంగా సంస్కరణలు అమలు చేసిండు అన్నది యావత్ దేశం పొగుడుతోంది. నిజానికి ఒక కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి అంటే 6 దశాబ్దాల పాటు కలలు కన్న తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఇవ్వాల్సిన గిఫ్ట్ బహుమతి ఏదైనా ఉండే అంటే విద్యా వైద్యాన్ని దగ్గర చేయాల్సింది. కానీ అవేవి చేయకపోగా కార్పొరేట్ల గుప్పిట్లో బందీ అయిపోయి అదే కార్పొరేట్లకు రాష్ట్రాన్ని రాసి చేసిన తీరు ఆయన పతనానికి దారితీసింది. గతంలో చెప్పేటోడు అనమాట, డిఎంకే మాదిరి కార్యకర్తలను తయారు చేస్తాం, డిఎంకే మాదిరి పార్టీని తీర్చిదిద్దుకుంటామని. కానీ ఈరోజు 100 రోజుల లోపలే ఆ పార్టీ వైపు దేకే వాళ్ళు లేరు. ఈరోజు గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఊరూరా మండలాల స్థాయిలో, జిల్లాల స్థాయిలో, తాలూకాల స్థాయిలో కింది స్థాయి క్యాడర్ ఎవరు కూడా గులాబీ జెండా పట్టుకోవాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. దానికి కారణం అంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనో ఇంకొకటి కాదు. కేవలం అంటే వీళ్ళు అవలంబించిన విధానాలు అంటే అరాచకంగా పాలించిన విధానాల వల్లే గులాబీ కార్యకర్తలను చెప్పుకోలేని దుస్థితిలోకి వెళ్ళిపోయారు. అంతులేని అరాచకాలకు తెలంగాణను కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్క ఎపిసోడ్లో ఇవన్నీ అయ్యే పనులు కాదు. సో దొరగడీలు కూల్తాయి అనడానికి ఇదే నిదర్శనం అన్నమాట. అంటే ఎంతటి తలబిరుసు నేతలకైనా ఇట్లాంటి పరిస్థితి ఒకటి ఎదురవుతుంది. గతంలో కూడా మనం చూసినాం కదా, అంటే కేసీఆర్ అంటే ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటం అని చరిత్రలో చాలాసార్లు ఆయన రుజువు చేసిండు. 1999లో డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చినప్పుడు బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టి తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని చైతన్యం చేసి తీసుకొచ్చిన నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఎందుకంటే పాలకుడిగా ఆయన ఫెయిల్యూర్స్ ఏంటనేది తెలంగాణ ప్రజల కళ్ళ ముందర ఉన్నాయి. ఇంకొకటి ఉద్యమ పార్టీగా తన ప్రస్థానానికి తానే సమాధి కట్టిన నేపథ్యంలో ఇక ఆయన ఎత్తుకునే కొత్త ఏజెండా ఏందన్నది తెలంగాణ ప్రజలకు తెలియాల్సి ఉంది. ఇకపోతే పదవీచ్యుతుడైన తరుణంలో ఆయన వ్యవహరించిన వ్యవహార శైలి సైతం తీవ్రమైన విమర్శలకు దారితీసింది. కనీసం గవర్నర్కు రాజీనామా లెటర్ పోయి ఇవ్వలేనంత దీనస్థితికి దిగజారడం ఆయన్ని దార్శనికుడు అనాలా లేకపోతే స్టేట్స్మెన్ అనాలా? ఇప్పటికీ అంటే అసెంబ్లీలో అడుగు పెట్టలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఇది అహంభావమా, అహంకారమా ఏంది అన్న చర్చ తెలంగాణ ప్రజల్లో నెలకొంది. వాస్తవానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏవైతే అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఆ హామీలేవి కూడా నెరవేర్చలేని పక్షంలో ప్రధాన ప్రతిపక్షంగా పోరాడాల్సిన బాధ్యత ఇదే బీఆర్ఎస్ మీద ఉండే. కానీ దాని నుంచి వీళ్ళు పక్కకు పోయి యూట్యూబ్ ఛానళ్ళ మీద పడి ఏడవడం, రకరకాల ఆరోపణలు చేయడం ఇవి చేస్తున్నారు అన్నమాట. ఒక ప్రతిపక్ష పార్టీ గతంలో వీళ్ళే చెప్తుండే ప్రతిపక్షం అంటే బలంగా ఉండాలి, ప్రజాస్వామ్యానికి అదే అందం అది అని చెప్పి. కానీ అదే ప్రతిపక్షంగా వీళ్ళు ఫెయిల్ అయిన చోట కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ ధోరణిలో అవలంబిస్తోంది. ఇక రాబోయే రోజుల్లో మరి తెలంగాణను కాపాడే శక్తులేవో తేలాల్సి ఉంది, చూద్దాం మరి. సో ఇది బీఆర్ఎస్కు సంబంధించిన పతనావస్థ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.